మీ పేరు? నా పేరు ధర్మచంద్ర అండి. నేను ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ అండి. ముఖ్యంగా ఈరోజు చెప్పదలుచుకున్నది ఏమంటే ఇంతకుముందు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు రాష్ట్రంలో గత ప్రభుత్వంలో 2156 మంది స్పెషల్ పోలీస్ ఆఫీసర్కి తీరని లోటు జరిగింది, అన్యాయం జరిగింది. మీరంతా ఎక్కడి నుండి వచ్చారండి? వాళ్ళంతా ఒక్కొక్క జిల్లా నుంచి వచ్చారండి. ఇప్పుడు కూడా సరే అందరూ ఏమనుకుంటున్నారంటే ప్రతి ఒక్కరు కూడా సరే ముందు గత ప్రభుత్వం నుంచి కూడా ఏదో తీసేస్తున్నారు. కాకపోతే మా దగ్గర కూడా సైన్యం ఉంది, వాళ్ళనే స్పెషల్ పోలీసులు అంటారు. వాళ్ళు కూడా తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. కానీ గవర్నమెంట్ మీద ఉన్న నమ్మకంతో, చంద్రబాబు గారి మీద ఉన్న గౌరవంతో వాళ్ళు చేస్తారని, కూటమి ప్రభుత్వం ఉన్న అభిమానంతో, గౌరవంతో చేస్తారనే ఉద్దేశంతో ఇన్ని రోజులు ఓపిక ఉన్నారు, ఇంకా కూడా ఓపికగా ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళందరినీ ఆదుకోవాలండి. పోలీస్ అంటేనే కఠోర శ్రమ ఉంటుందండి. చెక్ పోస్టులలో మా వాళ్ళు పడిన కష్టాలు కానీ చెప్పాలనుకుంటే జీతాలు లేకపోయినా 15 నెలలు 20 నెలలు జీతాలు లేకపోయినా కానీ కఠోర శ్రమ చేసి కష్టపడినారు. ఎక్కడ కూడా అవినీతికి పాల్పడకుండా గత ప్రభుత్వంలో 2020 నుంచి కూడా 22 వరకు కూడా కఠోర శ్రమ చేసి ఉద్యోగాలు చేశారండి. ఇసుక కావచ్చు, లిక్కర్ కావచ్చు. ఇప్పుడు అంతెందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇసుక పాలసీ కింద మా వాళ్ళు తీసుకున్నారు, అపాయింటెడ్ బై ద ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లిక్కర్, శాండ్, గాంజా. ఇట్లా ఇప్పుడు యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ పెట్టారు. అలాగే మా పాలసీ మళ్ళీ ఇసుక పాలసీ అనేది కొత్తది వచ్చింది, దాంట్లో కూడా తీసుకోమని మేము వినిపిస్తున్నాము. కానీ ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదు. కానీ చంద్రబాబు గారు కొద్దిగా స్పందించి ముందుకు వచ్చి చేయాలండి. అన్ని డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగం అంటేనే ప్రజల కోసం పనిచేస్తారు. కానీ అందులో పోలీస్ శాఖ అంటే మెయిన్ కీ రోల్ ఉంటుంది. జీతాల కోసం నెల తరబడి వెయిట్ చేయకుండా శ్రమపడుతూ ప్రజల రక్షణే శ్రమ అనుకుని మా వాళ్ళందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరూ కూడా జీతాల కోసం కాకుండా ప్రజల రక్షణ కోసం పనిచేస్తారు. మానభావాలు అన్నీ కూడా వదులుకొని, కుటుంబాలను కూడా వదులుకొని పోయి కష్టపడతారు. కానీ గత ప్రభుత్వం మా వాళ్ళందరికీ కూడా అన్యాయం చేసింది. దాన్ని కూడా మేము గుర్తుపెట్టుకోలేదు. ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము మాకందరికీ కూడా న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాము. చేయాలి కూడా అండి, ఖచ్చితంగా చేయాలి. ఎందుకని అంత నమ్ముతున్నారండి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో మీకు న్యాయం అనేది జరుగుతుంది అని? కూటమి ప్రభుత్వం అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో మేము ఈవెన్ ఒక ముఖ్యమంత్రిని కలవాలంటే కూడా రానిచ్చేవాళ్ళు గారు, బయట దోసేస్తున్నారు, కొట్టించినారు. ఈవెన్ మమ్మల్ని కొట్టించినారు, గట్టిగా మాట్లాడితే కొడుతున్నారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏమంటే మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, హోమ్ మినిస్టర్ అనిత గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కావచ్చు, డీజీపీ గారు కూడా సరే, ఈవెన్ మాకు పోలీస్ అందరికీ కూడా బాస్ డీజీపీ గారు ఉంటారండి. వాళ్ళు కూడా సరే సానుకూలంగా స్పందించి మీ సమస్యలు తీరుస్తాము, స్పెషల్ పోలీసులు ఆదుకుంటామని చెప్తున్నారు. కానీ అది డిలే చేస్తున్నారు. కానీ వాళ్ళ అభిమానమే మాకు ఇంత నమ్మకం కలిగించింది, దగ్గరికి తీసి కల్పించి. ఇప్పుడు కూడా చూడండి, మీరు ఇక్కడ మాట్లాడేది కూడా టీడీపీ హెడ్ ఆఫీస్ ఇది కదా, సెంట్రల్ పార్టీ ఆఫీస్ అండి. ఇంతవరకు కూడా వచ్చామంటే వాళ్ళు రాణిస్తేనే కదండి ఆ గేట్ దాటుకుని కూడా ఇంత దూరం వస్తాము. సమస్య తీర్చని వాళ్ళు అయితే అంత దూరం ఎందుకు రాణిస్తారు, బయట తోసేస్తారు కదా. సమస్య తీర్చే వాళ్ళు కాబట్టి, నమ్మకం ఉంది కాబట్టి ఇంత దూరం వచ్చినాము. మా వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్లకి రక్షణ లేదండి. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఎన్నో కేసులు పట్టారు. అందరినీ ముద్దాయిలందరినీ కూడా బైండ్ ఓవర్ చేసి ఎల్డబ్ల్యూలు కూడా ఉన్నారు, విట్నెస్లు కూడా ఉన్నారు, కోర్టులు కూడా కావచ్చు ఇట్లా విట్నెస్లు పోతున్నారు. వాళ్ళకి రక్షణ లేదు. ఎవరు కల్పిస్తారండి రక్షణ చెప్పండి? అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి కల్పిస్తాడా, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి కల్పిస్తాడా, లేదంటే అప్పుడున్న హోమ్ మినిస్టర్ కల్పిస్తుందా, అప్పుడున్న డీజీపీ రాజేంద్ర రెడ్డి గారు కల్పిస్తాడా? అన్యాయంగా అందరూ కడుపు కొట్టినారండి. ఇవన్నీ కూడా సీఎం గారి దృష్టికి వెళ్ళాలి. ఖచ్చితంగా మా వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి. మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేటట్టు చూడాలి. వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ 2156 మంది అనేది అనుకున్నా 2156 మంది కుటుంబాలండి. ఫస్ట్ వాళ్ళ కుటుంబాలు. ఇప్పుడు నేను ఒకడే కాదు కదండి, నా తరపున నా కుటుంబం ఉంటుంది. అట్లా ఇక్కడ 2156 మంది అంటే 2156 మంది ఉంటారు కదా, వాళ్ళ నమ్ముకుని వాళ్ళ కుటుంబం ఉంటుంది. వాళ్ళ కుటుంబాలు కడుపు కొట్టినాడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ కుటుంబాలు కడుపు కొట్టినాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇవంతా కూడా బాబు గారికి తెలుసో తెలీదు, నాకైతే తెలియదు. కానీ మీ ద్వారా ఖచ్చితంగా చంద్రబాబు గారికి వెళ్ళాలి. సీఎం గారు ఆదుకోవాలి. మా కడుపును కొట్టిన జగన్మోహన్ రెడ్డికి దేవుడు ఆల్రెడీ చేశాడు. నిజం గెలిచిందని అందరూ అంటుంటారు. కానీ నేనైతే నిజమే గెలిచింది, నిజంగా చూస్తున్నాము. నిజం గెలిచిందని మేము కూడా భావిస్తున్నాము. బాబు గారు ఖచ్చితంగా ఆదుకోవాలి. ఈవెన్ మాకు కూటమి ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అందరికంటే కూడా మాకు చంద్రబాబు గారి మీద ఉన్న నమ్మకము, ఆయన ఇచ్చిన భరోసానే మమ్మల్ని ఇంతవరకు కూడా ఇక్కడికి రప్పించింది. ఖచ్చితంగా మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు అందరినీ కూడా ఆదుకొని యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్లో కానీ, లేదంటే శాండ్ చెక్ పోస్టులలో కావచ్చు, స్టేషన్ డ్యూటీస్లలో కావచ్చు, ఇలా ఇసుక పాలసీ కింద ఇప్పుడు చెక్ పోస్టులు పెట్టారు కదండి, వాటిలో యథావిధిగా మళ్ళీ వాళ్ళందరినీ ఆదుకొని వాళ్ళని డ్యూటీలు ఇస్తారనేసి వాళ్ళంటే కూడా వాళ్ళ కుటుంబాలందరినీ ఆదుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
అంటే ఒక 2 డేస్ బ్యాక్ చూసుకుంటే అసెంబ్లీలో వచ్చేసి వరదు కళ్యాణి కూటమి వచ్చిన తర్వాతే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, లైంగిక వేధింపులు, లైంగిక దాడులు కూటమి వచ్చిన తర్వాతే ఎక్కువైనాయి అని చెప్పేసి ఆవిడ అంటున్నారు కదా. అంటే కూటమి ప్రభుత్వం వచ్చినాకంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో మేము పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసాము. ఇప్పుడు మమ్మల్ని అన్యాయం చేసింది ఎవరైనా గత ప్రభుత్వమే కదా. నిజాయితీగా పనిచేసిన పోలీసులకి మాకే అన్యాయం జరిగింది. ఇంకెవరు పనిచేస్తారండి చెప్పండి? ఆ ప్రభుత్వంలో పనిచేయలేదు. ఈ ప్రభుత్వంలో ఏమండి ఇప్పుడు తిరగమండి, 8 గంటలు దాటి ఎవరినైనా తిరగమని చూద్దాం. తాగి తిరిగినారంటే తాట తీస్తున్నారు. అంటే ఏమంటే పోలీసు వ్యవస్థ బాగా పనిచేస్తుంది, ప్రభుత్వం బాగా పనిచేస్తుంది. సో దాన్ని ఏమంటే ఏదో ఒకటి ఎత్తి చూపించాలి కాబట్టి చూపిస్తుంటారు. ఇప్పుడు మంచి చేసే వాళ్ళు, ఎప్పుడు మంచి జరిగే వాళ్ళందరికీ వెనక సూటుపోటు మాటలు వస్తుంటాయండి. కానీ చంద్రబాబు గారు కావచ్చు, ముఖ్యంగా హోమ్ మినిస్టర్ అనిత గారు, వంగలపూడి అనిత గారు కూడా చాలా డైనమిక్ మేడం. పోలీసులకి ఫుల్ పవర్స్ ఇచ్చారు మా వాళ్ళందరికీ కూడా. వాళ్ళకి కూడా ఎవరైనా 8 దాటితే బయట తాగి కనపడినా గంజాయిని అరికట్టడంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగానే చాలా అభినందించవచ్చు. ఎందుకంటే మేము పనిచేసింది కూడా దాంట్లోనే, చెక్ పోస్టులలో పనిచేసాము. గంజాయి కావచ్చు, ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లిక్కర్ కావచ్చు, శాండ్ కావచ్చు, వీటిలో ప్రధాన పాత్ర పోషించారు మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు ముఖ్యంగా. దాంట్లో ఇప్పుడు 2022లో హోల్డ్ చేసిన తర్వాత జరుగుండొచ్చు. ఈ చెక్ పోస్టులు ఎప్పుడైతే హోల్డ్ చేశారో అప్పుడు అన్యాయంగా జరిగింది. అప్పుడు జరిగిందని ఇప్పుడు చెప్పడం తప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి దగ్గర ఎన్ని నెలలు అవుతుంది? 9 నెలలు, 6 నెలలు అవుతుంది. 150 డేస్ అయింది. 150 డేస్లో దగ్గర ఎంత గంజాయి పెట్టారో వాళ్ళని చూసుకోమని చెప్పండి. మా పోలీసులు పోలీస్ డిపార్ట్మెంట్లో కష్టపడి, ప్రభుత్వం అనేది లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పనిచేయదు. ప్రభుత్వం ఉన్న అడుగుజాడలోనే కదా నడుస్తుందండి. కానీ బాబు గారు వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ అనేది ఎలా అనిపించింది? లా అండ్ ఆర్డర్ బాగుందండి. బాబు గారు వచ్చినాక బాగుంది. ఈవెన్ చూడండి, గత ప్రభుత్వంలో ఒక సీఎం దగ్గరికి పోవాలంటే పట్టుకొని తోసేస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఏమంటే ఎవరు వచ్చినా సరే, వాళ్ళు పేదోళ్ళ, కోటీశ్వరుడా, బలహీనుడా, బలహీన వరకు అది ఎవరిని చూడడం లేదు. మనిషిని మనిషిలాగా చూస్తున్నాడు, వాళ్ళ కష్టాన్ని చూస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి వస్తున్నాడంటే వాళ్ళ కష్టాన్ని చూస్తున్నాడు, వాళ్ళ కష్టాన్ని చూసి ఆదరిస్తున్నాడు. ఇప్పుడు మమ్మల్ని కూడా కలిశారండి సార్, కలిసి మేము కూడా వినతి పత్రం ఇచ్చాం. కానీ మాకు లేట్ అవుతుంది. ఎక్కడంటే డీజీపీ ఆఫీస్లో లేట్ అవుతుంది. అన్ని పంపించేశారు కానీ డీజీపీ ఆఫీస్లో లేట్ అవుతుంది. బాబు గారు డీజీపీ గారికి కొద్దిగా చెప్పి మా వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాను. మా వాళ్ళకి ఫస్ట్ రక్షణ కల్పించండి దయచేసి, అందరినీ వేడుకుంటున్నాము. చంద్రబాబు గారిని వేడుకుంటున్నాను. వంగలపూడి అనిత గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు, డీజీపీ గారికి చెప్పి మా వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని, వాళ్ళు కేటాయించిన యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కావచ్చు, ఇసుక పాలసీ కింద చెక్ పోస్టులలో కావచ్చు, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో కావచ్చు వాడుకోవాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ.